There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. डीएमके వారసత్వ రాజకీయం ఖతం. విజయ్ జోసెఫ్ కే అధికారం. ఎన్జీ పిల్లగాళ్ళ వన్ సైడ్ ఓటింగ్ తో దళపతికి పట్టం కట్టిన జనం. తెలంగాణలో చిరంజీవి పవన్ కళ్యాణ్లు ఫెయిల్ అయ్యిండ్రా. విశా కృష్ణన్ బర్త్డే నాడే విజయ్ గెలుపు ముచ్చట గమ్మత్తే కదా. ఉచిత హామీలు మోదీతో ఢీ. తమిళనాడులో విజయ్ ఆడిన ఆట. ఎన్నికల ఫలితాల తమిళనాడు ఫలితాలు సగం దాకా వచ్చినాయో లేవో. డిఎంకే పార్టీ ఆఫీస్ కాడ టెంట్లు కటౌట్లు తీసేసిర్రు. జనం లేక ఖాళీగా కనిపించింది. ఇటు విజయ్ ఇంటికాడనేమో సీన్ రివర్స్ అయింది. టెంట్లు జనం కొత్త కటౌట్ల పోలీస్ బలగాలతో నిండిపోయింది. మన పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ఏడ చూసినా ఒకటే పేరు వినబడతాంది. గదే దళపతి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. గీ జోసెఫ్ ఏంది గీ చంద్రశేఖర్ ఏందని అనుకుంటుండ్రా. మొన్నటిదాకా పక్క మాస్ మసాలా సినిమాలతో టాకీస్లల్లా సీట్లు వేయించుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు కోట మీద జెండా పాతిండు. స్టాలిన్ సర్కారును గడగడలాడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండు అంటే అది సామాన్యమైన ముచ్చట కాదు. తమిళనాడు జనం మార్పు కోరుకుంటున్నారంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే మధ్యలోనే జనం నలిగిపోయిండ్రు. ఇన్నేళ్ళు అక్కడ జనం అమ్మ కొడితే అయ్య దగ్గరికి, అయ్య కొడితే అమ్మ దగ్గరికి పోయినట్టు ఆ రెండు పార్టీల వెంటబడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా గదే ముచ్చట ఉంటది గాని తమిళనాడులో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. గసొంటి టైంలో గీ 56 ఏళ్ల సినిమా హీరో జనం ముందుకు వచ్చిండు. నయా పాలిటిక్స్ చూపిస్తానంటూ ఊరూరా తిరిగిండు. పాపం గాయన కష్టాలు ఒక్క తీరుగా లేవు. అధికార ప్రభుత్వం నానా తీర్ల ఎంబడివాడి సతాయించింది. తోటి హీరోయిన్తోని ప్రేమ గురించి పుకార్లు పుట్టించి బదనాం చేసింది. అయినా తట్టుకున్నాడు. జనం కూడా అర్థం చేసుకున్నారనే చెప్తాండ్రు విషయం తెలిసినోళ్ళు. గీన గెలిచిన తీరు చూస్తుంటే ఒకప్పుడు అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తాండు. గాయన కూడా గప్పట్ల ఓ ఊపు ఊపిండనే చెప్పాలి. చూసిన జనం కాంగ్రెస్ వాళ్ళను ఎట్లయితే పక్కన పెట్టిండ్రో ఇప్పుడు తమిళనాడులో కూడా పాత పార్టీలను పక్కకు జరిపిండ్రు. విజయ్ ముచ్చట కూడా ఆయన లెక్కనే ఉందని అంటుండ్రు. என்னோட கல அரசியல் பயணம் உங்களோட ஆசீர்வாதத்தோட இங்கிருந்து தான் தொடங்குது. విజయ్ సినిమా యాక్టర్ కాబట్టి గెలిచిండు అనుకోండు తప్పు. విజయ్ వెనకాల పక్క ప్లాన్ ఉంది. దానికన్నా మాటలతో జనాల నాడి పట్టుకునే తెలివి కనిపిస్తోంది. సినిమా డైలాగులు లెక్కనే రియల్ లైఫ్ లో కూడా పక్క నాయకన్ లెక్క ధైర్యం చూపించిండు విజయ్. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. అధికార పార్టీతోని ఎదురు దెబ్బలు తిన్నా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోని భయపెట్టించినా కాలు వెనుకకు తీయలే, ముందుకే ఉరికిండు. కాబట్టే జనం దగ్గర ఎరగదీసిండు. తమిళ తంబీల గుండెల్లో గూడు కట్టుకున్న సెంటిమెంటును ఆయన్నే గట్టిగా వాడుకున్నాడు. గీనకున్న మాస్ క్రేజ్ ఏ రాజకీయ పార్టీకి లేదు. ఒక్కసారి విజయ్ జనం దిక్కు చేయి లేపితే చాలు, అక్కడ సముద్రం హోరు వినిపిస్తాంది. మీటింగ్ పెడితే చాలు జనం తండోపతండాలుగా వస్తుంటారు. మరి ఈ జనం బలమే ఇప్పుడు ఓట్ల బలమై కూర్చున్నది. పాతబడిన రాజకీయం మీద రోత పుట్టిన జనానికి విజయం చూస్తే ప్రాణం లేసొచ్చిందంటున్నా తెలిసినోళ్ళు. ఇదంతా ఒక్కెత్తైతే
ఆయన పేరు విజయ్ జోసెఫ్ కదా, గా పేరులో జోసెఫ్ అనే ముద్రను కూడా గర్వంగా చెప్పుకున్నాడు. మళ్ళెక్కడ తనం దూరం పెడతారని దాచుకోలే. విజయ్ అందరోడన్నట్టే ఎదిగిండు. రాజకీయాలకు రాకముందే తీరైన సేవా కార్యక్రమాలు చేసిండు. అవి ఇప్పుడు విజయ్కు మస్తు పనికొచ్చినాయి. స్కూల్ పిల్లలకు చేసిన సహాయం వాళ్ళు మరవలే. వాళ్ళిప్పుడు ఓటర్లు అయిపోయిండ్రు. కాబట్టి ఓట్లన్నీ విజయ్కే పడ్డాయి. ఈయన్నే ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. తను ఎసంటోడంటే ఈ టైంలో వస్తా అంటే ఆ టైంకు వచ్చేసే టైప్ అన్నట్టు. విజయ్ రాజకీయాలలో కూడా అదే లెవెల్ మెయింటైన్ చేసిండు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏందంటే ఎప్పటి సందో తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు గట్టి సంబంధం ఉందని అప్పట్లో ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు గుర్తున్నారా? వాళ్ళందరూ సినిమాలల్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు కూడా గిట్లనే వచ్చి రాజ్యాన్ని ఏలిండ్రు. ఇప్పుడు గదే సీటు మీద విజయ్ జోసెఫ్ వచ్చి కూర్చున్నాడు. దాని వెనక విజయ కష్టం ఉంది. పోయిన 10 ఏళ్ల నుంచే పక్కా ప్లాన్ వేసుకొని ఫ్యాన్స్ సంఘాలను ఓ పద్ధతిగా సేవాదళంగా మార్చిండు. రాజకీయాలకు రాకముందే ఊరూరా తిరుగుకుంటా జనం కష్టాలు తెలుసుకున్నాడు. ఇవాళ ఓ రేంజ్లో గెలిచిండంటే దాని వెనక బోలెడంత కష్టం ఉన్నది. విజయ్ గెలుపుకు అసలైన బలం ఎవరయ్యా అంటే పక్కాగా ఈ తరం పిలగాళ్ళే. అంటే మన జెన్జీ బ్యాచ్ వాళ్ళన్నమాట. వీళ్లకు పాత లీడర్ల రాజకీయాలు, కులాల కంపు, స్లోగన్లు అస్సలు నచ్చుతలేవు. విజయ్ అన్న పేరు వింటే వాళ్ళకొక క్రేజు. ఆయన నడక, స్టైలు, నటన చూసి ముచ్చట పడతారు. అందుకే వన్ సైడ్గా ఓట్లు గుద్దిండ్రు. గట్లనే ఆడబిడ్డల సైలెంట్ ఓటింగ్ కూడా మామూలుగా లేదట. ఊరూరా తిరుగుకుంటా విజయ్ ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఉచిత పథకాల ముచ్చట ఆడోళ్లకు బాగా సమజైంది. ఇన్నేండ్లు స్టాలిన్ పాలన మీద జనాలకు ఒక రకమైన విరక్తి నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లుందంటే అచ్చం అగ్నిపర్వతం లెక్క. లోపల కరిగిన లావాకు విజయ్ ఒక దారి చూపించిండు. సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్త సంగతేం కాదు గాని మన తాన అప్పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్ లకు వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఎందుకో అంతగనం రాణించలేకపోయినరు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా జనంలో మస్తు క్రేజ్ మొదలైంది. ఆయన మీద కూడా అందరు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన నిర్ణయాలు జనానికి అంతగా నచ్చలే. మాటలల్లా సూటిదనం లేకపోయేది. మంచిగానే మాట్లాడిండు కానీ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపేసిండు. అది జనానికి నచ్చలేదు. అందుకే ఆయన చరిత్ర గాడిదాకనే ఉండిపోయింది. కానీ విజయ్ అట్లా కాదు. పక్కగా గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి నాలెడ్జ్ తో పని చేసుకుంటా పోయిండు. ఒక టైంలోనైతే సినిమా షూటింగ్లు కూడా పక్కకు పెట్టిండు. జనం మధ్యలోనే తిరుగుతూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. ஏண்டா இந்த விஜய வேதனைப்படுத்தணும், ஏண்டா இந்த விஜய்க்கு எதிராக சதி செஞ்சோம், ஏண்டா இந்த விஜய்க்கு எதிராக சூழ்ச்சி செஞ்சோம், நினைச்சு 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 ஃபீல் பண்ண போறீங்க. மக்களே உங்களை ஃபீல் பண்ண வைக்க போறாங்க. நான் என்ன கெடுதல் செஞ்சுட்டேன் உங்களுக்கு? நீ சாப்பிட்ற சாப்பாட்டில் ஏதாவது மண்ணைக்கிட்ட அள்ளி போட்டனா? உங்களுடைய ஆட்சியினுடைய லட்சணத்தை, உங்களுடைய ஊழலை, நீங்களும் மந்திரிகளும் அடிக்கிற கொள்ளைய மக்களுக்கு எடுத்து சொன்னேன். இதை சொல்லாம வேற என்னத்தை சொல்லுவாங்க? అన్నా డిఎంకే అసొంటి పెద్ద పార్టీలో లీడర్ లేకపోవడం విజయ్కు మంచిగా కలిసి వచ్చింది. జయలలిత అసొంటి ఉక్కు మహిళం పోయినాక ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తర్ లెక్కనే అయింది. ఒక దిక్కు పన్నీర్ సెల్వం, మరో దిక్కు పళనిస్వామి ఎగవడి కొట్టుకుంటా అంటే జనానికి బోరు కొట్టిందని చెప్పుకొచ్చారు. గసొంటి టైంలా విజయ్ ఎంట్రీ ఇవ్వడంతో జనానికి తమ లీడర్ ఎవరో అర్థమైంది. ఈడ విజయ్ గెలిచిండంటే సినిమాలల్లా నటించిండు కాబట్టి గెలుపు కాదు, మంచిగా ప్లాన్ వేసుకొని అమలు చేసిండు. అంతేగాని సూపర్ స్టార్ రజనీకాంత్ లెక్క వెనక ముందు ఎటు కాకుండా పోలేదు. తమిళనాడు జనం ఇప్పుడు ఏమనుకుంటుర్రంటే మా నాయకుడు వచ్చాడు, ఇక మా కష్టాలు తీరిపోతాయి అంటే విజయ్ వాళ్లకు అంత గట్టి నమ్మకాన్ని కలిగించిండు. నిలబెట్టుకుంటే ఇంకా 2 సార్లైనా కళ్ళకద్దుకుంటారు అక్కడి జనం. మన రాజకీయాలకు తమిళనాడు రాజకీయాలకు ఉన్న మెయిన్ తేడా కూడా గదే. అక్కడ హీరో అంటే దేవునితో సమానం. విజయ్ చెప్తే
జనం ప్రాణాలు కూడా తెగిస్తారు. గదే విజయ్ కొండంత అండ అని చెప్పుకోవచ్చు. పార్టీ జెండా నుంచి మొదలుపెట్టి ఎజెండా దాకా ప్రతిదీ కొత్తగా ఉండేటట్లు విజయ్ చూసుకుండు. ఇంకో ముచ్చటేందంటే ఈ ఎన్నికల్లో విజయ్ నిలబడకుండా చేసేందుకు అన్ని ఇకమాతులు పడింది అధికార పార్టీ ప్రభుత్వం. కానీ అదే ఇక్కడ తిరగబడింది. విజయ్కు అయ్యో పాపం అన్న సానుభూతి వచ్చేలా చేసింది. ఈ ఎన్నికల్లో అది బాగా పనిచేసింది. ఐటీ రైడ్లని షూటింగ్లకు పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా అంటే జనం చూస్తూనే ఉన్నారు. మంచోన్ని తొక్కుతున్నారన్న ఫీలింగ్ తమిళ్లో బలంగా నాటుకపోయింది. అప్పటికే డిఎంకే అంటేనే కుటుంబ రాజకీయం అనే ముద్ర పడ్డది. కరుణానిధి, తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి, ఇట్లా ఒకరి తర్వాత ఒకరన్నట్టు జరిగే కుటుంబ రాజకీయం అంటే జనానికి రోత పుట్టింది. అటు అన్నా డిఎంకేని చూస్తే దానికే దిక్కు దివానం లేక ఆగమైంది. అంటే ఈ విషయాలన్నీ విజయ్కు పక్కాగా పనిచేసినాయి. ఇంకో సంగతి ఏంటంటే డైరెక్ట్గా మోదీని సినిమాల్లో హీరోలాగా ఎదిరించిండు విజయ్. కేంద్రం మీద గొంతు విప్పుడు కూడా విజయ్కు ప్లస్ పాయింట్ అయ్యింది. అన్ని తనకు ఎదురొచ్చినట్లయి వాటిని మంచిగా అందిపుచ్చుకుండు కాబట్టే విజయ్ గెలిచిండు. మొత్తం తమిళనాడు లోపల సంబరాలు జరుగుతున్నాయి. కార్యకర్తలు పండగ చేసుకుంటుర్రు పో. అంతే మొన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినాయి కదా, అందులో టీవీకే గెలుస్తుందని ఒకే ఒక్క మైక్ యాక్సెస్ ఇండియా మాత్రమే చెప్పిన సంగతి నిజమైంది. విజయ్ పక్కాగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకుంటాడని చెప్పింది. తమిళనాడు యూత్లో ప్రతి 10 మందిలో 7 విజయ్కే ఓటేసిండ్రని, ఆడోళ్ళైతే పెద్ద ఎత్తున ఆ పార్టీకి అండగా నిలిచిండ్రని మైక్ యాక్సెస్ ఇండియా చెప్పిన విషయం నిజమైంది. అయితే ఈ గెలుసుడు గురించి ఇంకొక ఆయన 7 నెలల ముందే చెప్పిండు. ఆయన పేరే ప్రశాంత్ కిషోర్, పీకే అంటారు. ఈయనకు కూడా బీహార్లో జన్ సూరజ్ అనే రాజకీయ పార్టీ ఉంది. ఈయనను రాజకీయ వ్యూహకర్త అని అంటారు. ఎవరినైనా సరే గెలిచేటట్టు చేస్తాడు కానీ తను మాత్రం పక్కాగా ఓడిపోతాడు. అయితే విజయ్ గురించి అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ హాట్ టాపిక్గా మారినాయి. సినిమాల హీరో అయితే పనికి రాదని, రాజకీయాల్లో గెలవాలంటే గ్రామాలల్లో జనంతో కలిసిపోవాలని మనోనికి సలహా ఇచ్చిండు పీకే. తమిళనాడు రాజకీయం మారిపోవాలని కోరుకునే వాళ్ళంతా పెద్ద సంఖ్యలో ముఖ్యంగా పల్లెల్లోనే ఉన్నారు. మరి వాళ్ళ మనసు గెలవాలంటే క్షణం విరామం లేకుండా తిరగాలని చెప్పిన విషయం ఆ వీడియోలో ఉంది. మీ నాయకుడు విజయ్ పార్టీ టీవీకేను గెలిపించడానికి వచ్చిన అంటూ చెప్పిన వీడియోను జనం ఎరగబడి చూస్తున్నారు. తమిళనాడులో మొదటి నుంచి లోకల్ సెంటిమెంట్ పనిచేస్తుంది. తమిళ్ అనే ముద్రతోనే పనిచేసి గెలిచి కూర్చున్నాడు. ప్రచారంలో విపరీతంగా ఉచిత హామీల గురించి చెప్పిండు విజయ్. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనుకుంటా చెప్పిన మాటలు జనాల్లోకి బాగానే చొచ్చుకపోయినాయి. హీరో విజయ్ సినిమాల్లో కూడా తను ఎప్పుడు సామాన్యుల దిక్కే నిలబడుతుంటాడు. అందుకే ఆయనను తమిళనాడు నాయకన్ అని జనం పిలుచుకుంటారు. ఏ కష్టం వచ్చినా తానే ముందుంటా అని ఇచ్చిన భరోసా ఇప్పుడు తనను ముఖ్యమంత్రి సీటు దాకా తీసుకుపోయింది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడల్లా తను మరింత బలంగా తయారై బయటపడ్డాడు. అప్పట్లో రజనీకాంత్ కూడా రాజకీయాలకు వస్తాడని జనం చాలా రోజులు ఎదురు చూసిండ్రు కానీ ఆయనే రాలేదు. ముఖ్యమంత్రి పీఠం దక్కేది విజయ్కే అని బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా ముందే పక్కగా ప్లాన్ చేసుకున్నాడు విజయ్. టీవీకే పార్టీని ఒక కార్పొరేట్ కంపెనీ లాగా నడిపించిండంటే నమ్ముండ్రి. గదే ఆయనను ఇప్పుడు గెలుపు దాకా నడిపించింది. విజయం గెలుసుడు వెనుక ఇంకో గమ్మత్తైన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన తోటి హీరోయిన్ త్రిష ప్రేమలో పడ్డదని ప్రచారం జరుగుతోంది కదా, అది నిజమేనట. తొందరలోనే మొదటి భార్యకు విడాకులిచ్చి త్రిషను పెళ్లి కూడా చేసుకుంటారని చెప్తున్నారు. అంతెందుకు, ఇవాళ త్రిష కృష్ణన్ పుట్టినరోజు అవడంతో విజయ్కు ఆ లక్కి కలిసి వచ్చిందని అంటుర్రు. ఆమె కూడా చూడుండ్రి పొద్దుగాలనే తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని విజయ్ గెలవాలని పూజలు కూడా చేసిందంట. గెలుస్తాడని తెలవంగానే విజయ్ ఇంటికి వచ్చింది. ఇదంతా చూస్తుంటే సినిమా స్టోరీ లెక్కనే ఉంది కదా. కానీ తమిళ రాజకీయాలల్లా ఇసొంటి సెంటిమెంట్లు మస్తుగా నడుస్తుంటాయి. మొత్తానికి ఇన్ని రోజులు 2 పార్టీల మధ్య సాగిన ఆటకు
ఓ ముగింపు చూపించాడు దళపతి విజయ్. ఇక ముందు ముందు పరిపాలన ఎట్లుంటుందో చూడాలి కానీ ప్రస్తుతానికైతే తమిళనాట దళపతి జెండా గట్టిగానే పాతేసిండని చెబుతున్నారు రాజకీయం తెలిసినోళ్ళు.